Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఎవ్వరొచ్చినా అడిగినట్టే సాయం చేస్తారా? సాధ్యమైనంత వరకు. సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేకపోతున్నారు. ఇక నమ్మిన వారికి ఏం న్యాయం చేస్తారు అని ప్రతి ఒక్కరూ కూడా నవ్వుతూ ఏలనగా మాట్లాడుతున్నారు. మరి దానికి ఏమంటారు మీరు? మీరు ఇప్పుడు విజయమ్మ గారి గురించి మాట్లాడుతున్నారు, షర్మిల గారి గురించి మాట్లాడుతున్నారు. తల్లిని చెల్లిని ఎవరు క్లబ్ చేశారండి? తల్లిని ఎట్లా క్లబ్ చేస్తున్నావు? నువ్వు చెల్లితో పాటు తల్లిని ఎందుకు క్లబ్ చేస్తున్నావు? కొడుకు ఆదరించలేదు కాబట్టి తల్లి చెల్లి దగ్గరకు చేరినారు. లేదబ్బా, నీకు చెప్పేది నువ్వు ఎక్కడ కంఫర్టబుల్గా ఉండాలంటే అక్కడ ఆమె ఉంటుంది. ఆమెకు కావాల్సినటువంటి అన్ని వసతులు కంఫర్టబుల్గా లేరని మీరు ఒప్పుకుంటారా? అంటే ఆమె చిన్నప్పటి నుంచి, ఆమె రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీని బెంగళూరుకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో సెటిల్ అయ్యారు. షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారితో పాటు ఇక్కడనే హైదరాబాద్లో ఉండింది. సో ఆ రకంగా షీ డెవలప్డ్ ఒక కంఫర్ట్ లెవెల్ వాళ్ళ దగ్గర పెరిగింది. సో దానికి అదే కంటిన్యూ అవుతూ ఉంది. బట్ ఎక్కడైనా విజయమ్మ కూర్చొని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడింది మీరు చూసారా? ఇప్పుడు అక్కడక్కడ ఒక క్లిప్పింగో ఒక స్టేట్మెంటో కూర్చొని మీరు దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టుకొని తల్లిని చెల్లిని అంటున్నారు, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఎస్, విభేదాలు ఉన్నాయంటే కన్నా చెల్లికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి, బట్ తల్లికి జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి ఏమీ లేవు. అవుట్ ఆఫ్ ఫోర్స్ సర్కమ్స్టెన్సెస్ తల్లి అక్కడ ఉంది కాబట్టి ఒకటో రెండో బై ఫోర్స్ ఏమైనా స్టేట్మెంట్లు ఏమైనా ఇవ్వచ్చేమో, కానీ లేకుంటే ఒక ప్రెస్ రిలీజో పాడో ప్రదేశో ఉంటే ఉండొచ్చేమో, కానీ తల్లికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవనేది నా యొక్క అభిప్రాయం. కడప నుంచి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి విజయమ్మ గారిని విశాఖపట్నం పంపించి ఆమె ఓడిపోయారు. అక్కడ అప్పుడు మొదటి అవమానం మహానేత రాజశేఖర రెడ్డి గారి సతీమణి వైఎస్ విజయమ్మ గారికి మొదటి అవమానం అక్కడిది. రెండవ అవమానము ప్లీనరీలకు పిలిపించి గౌరవాధ్యక్షులు పదవిని తొలగించి ఆమెను రెండవసారి అవమానించాడు. మూడవ అవమానం అతి పెద్ద అవమానము కన్న కొడుకే తల్లి మీద ఎన్సిఎల్టీకి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేయడము. నా షేర్స్ని కూతురికి బదలాయింపు, అంటే తన చెల్లికి బదలాయింపు చేసింది, నాకు ఇబ్బంది అంటూ తల్లిని తెచ్చి కోర్టు ముందు దోషిగా నిలబెట్టాలని చూడడం, ఇది ఘోర అవమానాలు కాదంటారా? దీంట్లో మీకు పూర్తి స్థాయిలో ఒక వివరణ ఇస్తా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండే సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులు కానీ ఆయన సంపాదించినటువంటి ఆస్తులు కానీ ఇద్దరి పిల్లలకు సమానంగా పంచాడు. తీసుకునేవా? నీ ఆస్తిని తీసుకున్నావా? ఇచ్చారు 100కి 100 షర్మిలా గారిని. నాకు తెలుసు, ఈరోజు కూడా మీరు అడగండి, షర్మిలా గారిని అడగండి. జగతి పబ్లికేషన్ నేను చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయన సంపాదించినటువంటి ఆస్తి కానీ ఆయనకు వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులన్నింటిలో కూడా సమానంగా డివైడ్ చేశారు. దేర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్ దట్. తర్వాత పిల్లలకు పెళ్ళి అయిపోయిన తర్వాత నీకు కానీ నాకు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎవడైనా కూడా ఒక్కసారి నువ్వు సపరేట్ అయిపోయిన తర్వాత రెండోసారి సపరేషను మూడోసారి సపరేషన్ జరుగుతుంది ఎక్కడన్నా? మీరు చెప్పండి, ఎన్నిసార్లు వాటాలు పంచుకుంటాం? ఎన్నిసార్లు మనం వాటాలు పంచుకుంటాము? నేను ఒక సామాన్య వ్యక్తిగా నేను అడుగుతున్నా. మీకు తెలుసు 100కి 100 నాకు తెలుసు. మీరు ఈ విషయాన్ని షర్మిల గారిని అడగండి. 100కి 100 రాజశేఖర రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తుల్లో కానీ రాజశేఖర రెడ్డికి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తుల్లో కానీ సమానంగా షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డికి పంచడం జరిగింది. పెళ్లిళ్ళ ముందే ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఆదాయాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. తర్వాత ఎవరి స్థాయిలో వాళ్ళు కూర్చొని వ్యాపారాలు పెరిగేటప్పుడు బహుశా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని సహాయం చేసిండొచ్చు ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం బాగుందో లేకుండా ఉంటే ఆయనకు వ్యాపారంలో ఉన్నటువంటి మెలకులు బాగా తెలుసు కాబట్టి ఆయన బాగా షైన్ అయి ఉండొచ్చు, ఆయన పెట్టిన లాభాలు ఎక్కువ వచ్చిండొచ్చు. అదే రకంగా షర్మిల గారు కూడా కొన్ని వ్యాపారాలు పెట్టారు. మీకు తెలుసా విషయాలు? షీ సోల్డ్ సో మెనీ పవర్ కంపెనీస్. ఆమె కూడా 3-4 పవర్ కంపెనీలు పెట్టింది, అమ్మేసింది. మీకు తెలుసా అవి? మరి దాంట్లో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు ఇది వాటా రావాలని అడిగాడా? మీకు ఒక్కసారి నీకు వాటా పరిష్కారం అయిపోయి నువ్వు పంచుకున్న తర్వాత అడిషనల్గా ఏమన్నా కావాలంటే ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ కంపాషనేట్ గ్రౌండ్స్. సపోజ్ నాకు నా చెల్లెల మీద ప్రేమ ఉందనుకో, నేను ఉచితంగా నేను ఇవ్వచ్చు. ఇట్ ఈస్ నాట్ అన్ డిమాండ్. ఇప్పుడు దానికి ఎటువంటి హక్కు లేదు. హక్కు లేకుండా ఇచ్చేదాన్ని కంపాషనేట్గా నువ్వు ఏమైనా ఇవ్వచ్చు. కంపాషనేట్గా ఉండాలనేటప్పుడు మీ రిలేషన్షిప్స్ బాగుండాలి, మీ యొక్క సంబంధాలు బాగుండి
నా చెల్లెలు నాతో బాగుంటే నా చెల్లెలు నాతో బాగుండే చెల్లెలకు నేను కొంచెం ఎక్కువ ఇస్తా, నాకు దూరంగా ఉండి నాతో విభేదించిన చెల్లెలు నాకే ఇద్దరు చెల్లెలు ఉన్నారనుకోండి, నాకు సన్నిహితంగా ఉండి నాకు అనుకుని ఉండేవాళ్ళంటే కొంచెం ఎక్కువ ఇస్తా, లేదంటే తక్కువ ఇస్తా, లేకుండా ఉంటే ఊరికే ఇంటికి పిలిచి భోజనం పెడతాం, లేకుంటే పండుగలు వస్తే చీర పెట్టి పంపిస్తాం, అంతకంటే ఏం లేదు. ఏ రకంగా షర్మిల డిమాండ్ చేసినా కూడా నేను ఇటీవల కాలంలో ఇవన్నీ వచ్చినప్పుడు నేను స్టడీ చేశా, నేను క్లారిఫికేషన్స్ కూడా తీసుకున్నా. పార్టీ ఆఫీస్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ వ్యక్తిగతంగా కొన్ని క్లారిఫికేషన్ తీసుకున్నా, ఎందుకు ఈ రకంగా జరుగుతుందని. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి ఆస్తులన్నీ క్లియర్గా కూర్చొని షర్మిలకు ఇడపలబాయిలో ఉన్నటువంటి ఈ భూమి నీది, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ఇండ్లు నీది, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ నీది, పులివెందులో ఉన్నటువంటి ఈ భూమి నీది అని క్లియర్గా ఆయన పంపకాలు చేసిన తర్వాత నువ్వు 100 రూపాయలు ఐ గివ్ యూ ద ఎవిడెన్సెస్ ఆల్సో. ఆయన నాకు తెలియదు కదా మీరు ఇవన్నీ అడుగుతారని, మీరు ఏం అడుగుతున్నారో నాకు తెలియదు. మీరు ఒకసారి మాట్లాడతామన్నారు, ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఒకసారి మాట్లాడదామన్నారు, నేను వచ్చిన అండ్ నాకు తెలిసినటువంటి విషయాలన్నీ స్పష్టంగా క్లియర్గా ఎటువంటి ఆటంకాలు క్లియర్గా నేను మీకు పంపిణీ చేశారు కదా. మీకు కావాలంటే నేను అవన్నీ కూడా పంపిస్తాను. 2009 సెప్టెంబర్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేరు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తుల వివరాలేంటి తెలుసా? నాకు ఆయన సంపాదించినటువంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరము లేదు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన అంటే అంతకు ముందు పెట్టిన వ్యాపారాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే తండ్రి ద్వారా పెట్టిన వ్యాపారాలు, తండ్రి సపోర్ట్ తో పెట్టిన వ్యాపారాలే కదా. మీరు ఒక విషయం ఒక తండ్రి సపోర్ట్ తో పెట్టిన వ్యాపారాలే కదా, ఓకేనా? ఆస్తికి తండ్రికి సపోర్ట్ గా పెట్టినటువంటి వ్యాపారాలు కాదు, ఆయన కొన్నటువంటి బిజినెస్ మెలకువలతో, ఆయనకున్నటువంటి పెట్టుబడితో తండ్రి యొక్క సహాయం తీసుకునేదానికి అవకాశం ఉంది. కదా ఆమె కూడా 110 చేసుకోండి. ఇప్పుడు నేను కూడా ఒక బాధ్యత ఉండేటప్పుడు నాకు 2-3 పిల్లలు ఉండి, ఇప్పుడు నాకు 10 మంది అనుచరులు ఉంటారు. ఒక అనుచరుడు వచ్చి నాకు ఈ పని చేయన్నా అని అడుగుతాడు. ఏ అనుచరుడైనా నాకు సమానమే, వచ్చిన వాడిని అన్ని అడ్రస్ చేస్తూ ఉంటాం. ఒకటి చేసేటువంటి పని క్లిక్ కావచ్చు, వారికి 4 రూపాయలు ఆదాయం ఎక్కువ రావచ్చు, ఒకరికి తక్కువ రావచ్చు. దాంట్లో ఆయన చేసిన తప్పేముంది, లేకుంటే వాళ్ళు చేసిన తప్పేముంది? మిగతా అసలు పక్కన జగతి పబ్లికేషన్స్ లో షర్మిలమ్మ గారికి వాటా ఉందా లేదా? 100 రూపాయలు లేదు. జగతి పబ్లికేషన్స్ లో ఎక్కడైనా ఆమె డైరెక్టర్ గా ఉన్నట్టు కానీ, దాంట్లో వాటా ఉన్నట్టు కానీ మీరు ఏ ఆధారమైన చూపిస్తారా? ఓకే, 100% షీ ఈస్ నో వే ఇన్వాల్వ్డ్. డీటెయిల్స్ తీసుకురండి, నేను కూడా తీసుకొస్తాను. ఒకటి వాటా ఉన్నది అది తీసుకొస్తాను. నాకు తెలిసి వాటా ఎంత ఉందో తీసుకొస్తాను. నాకు తెలిసి వాటాదారులు వేరు, డైరెక్టర్లు వేరు, దాంట్లో అనిపించేది వేరు. ఒకవేళ వాటా ఉంటే ఆ వాటా ప్రకారం ఆమెకు వస్తుంది. వాటా ఇప్పుడు యాజ్ ఎ షేర్ హోల్డర్ ఎవరికైనా ఎన్నైనా షేర్స్ ఉండొచ్చు, బట్ షీ ఈజ్ నాట్ అ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉంటే దాని యొక్క స్థానం వేరు, ఇంకొకటి వేరు. షేర్స్ ఉంటే ఉంటాయి, ఆ షేర్స్ ఏ రోజైనా అమ్ముకోవచ్చు. ఒకవేళ నీ దగ్గర వాటా ఉన్నదనుకో, నీ వాటా విక్రయించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి అవసరమా నీకు? నా చెల్లెలు కష్టం లేదా? అన్న జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయలేదు అన్న కోసము. ఆయన కూడా ఏదైనా అవసరం అనుకుంటే అన్నని పోయి ప్లీజ్ చేసుకోవాలి. నీకు రైట్ ఉన్నదనుకో, గో అండ్ ప్రూవ్ ఇట్ ఇన్ ద కోర్ట్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ రైట్, కోర్టు ఇస్తుంది కదా నీకు. నీకు 20,000 కోట్లు కాదు, నీకు భారతీయ సిమెంట్ అంతా నీదే అయితే కానీ నీకు ఆ హక్కులు ఉంటే కోర్టు పోయి ప్రూవ్ చేసుకో. నువ్వు వచ్చి పొలిటికల్గా కూర్చొని ఈ రకమైనటువంటి అన్న మీద సాధించాల్సినటువంటి అవసరం ఏముంది? నీ పక్కన న్యాయం ఉందంటున్నావు కదా, నీకు వాటా ఉందంటున్నావు కదా, వాటా ఉంటే తేల్చాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు తెలుస్తారా? నేను అదే చెప్తున్నా కదా, మీ పేపర్లో రాసేది ఈ రోజు మాట్లాడేది వాళ్ళే కదా. ఈమె తరపున వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ తరపున ఈమె మాట్లాడుతూ ఉంది. ఈ రోజు కూడా కూర్చొని ఆమె ఏ పార్టీలో ఉందనేటువంటి విచక్షణ కూడా లేకుండా, అసలు ఆ పొజిషన్లో ఉండామా, మనం బీజేపీలో ఒక కూటమిలో ఉన్నామా అనేటువంటి అర్థం లేకుండా బీజేపీని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడేటువంటి విధానం ఏది ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నాయకురాలుగా ఏ రకంగా మాట్లాడుతుంది, వాట్ ఈస్ ఇంట్రెస్ట్? ఆమె నాయకురాలు ఏ పార్టీ తరపున నాయకురాలు? కాంగ్రెస్ పార్టీ తరపున. అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే రాజీనామా చేయండి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగానే మాట్లాడింది. ఆమె మాట్లాడినటువంటి అన్ని విషయాలు మీరు చెప్పండి. ఇట్ ఈస్ స్క్రిప్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఆర్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఆర్ ఇట్ ఈస్ స్క్రిప్ట్ ఆఫ్ బీజేపీ? ఈరోజు నీ పార్టీ ఏంది? ఫస్ట్ మొట్టమొదట షర్మిల గారు జవాబు చెప్పాల్సింది, ఈమె వాళ్ళతో కుమ్ముక్కైపోయి రాజకీయాలు చేయాలనుకుంటుందా, ఆ పార్టీతో విభేదించి పార్టీ రాజకీయాలు చేయాలనుకుంటుందా? ఫస్ట్ ఆ మైండ్ సెట్ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిన ఆంధ్రప్రదేశ్ ను
పునర్నిర్మించడానికి చంద్రబాబు నాయుడు గారికి టైం లేకపోతే షర్మిల గారికి స్క్రిప్ట్ ఇచ్చుకుంటా కూర్చుంటారు ఆయన. 100% అదే అంత టైం లేదండి, అంత టైం ఆయనకు లేదు కదా. 200% ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ది బిగ్గెస్ట్ ఆయనకున్నటువంటి పెద్ద సెట్ బ్యాక్ లేకుండా అంటే రాబోయే పెద్ద విపత్తు ఏంటంటే ఆయన వివిధ సందర్భాల్లో చేసేటటువంటి హామీలు, ఎన్నికలకు ముందు అధికారం కోసం ఆయన చేసేటటువంటి వాగ్దానాలు, ఇవే ఆయనకు శాపాలుగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నికల కోసం. 5 నెలలు అయిందండి ఇంకా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం చూసినా, చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం చూసినా, బీజేపీ వాళ్ళ వ్యవహారం చూసినా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేదానికి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పులు చేసినాడు ఆ తప్పులు చేశాడని చెప్పేసి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇట్ట చేశాడని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యం తప్పితే భవిష్యత్ ఎట్ట చేయాలా, మేము ఏం హామీలు ఇచ్చినాం, దీన్ని ఎట్లా నెరవేర్చాలనేటువంటి దాని మీద సమయం పెడుతున్నారా? మీకు అనిపిస్తూ ఉంది అది? మీరు ఒకసారి పేపర్ తీసుకొని రోజు పేపర్లో ఏం వస్తుంది చూడు, రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు చూడు. ఈరోజు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదంటే అది మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారిని మీద మాట్లాడితే వినే పరిస్థితిలో జనాలు లేరు. ఎందుకంటే మీరు చెప్పినారు, వాళ్ళు నమ్మినారు, ఆయన అధికారం నుంచి దించేశారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని మీద ప్రభావం ఉంది కాబట్టి మీరు చెప్పినటువంటి గోబెల్స్ ప్రచారం విపరీతమైపోయింది, దాని మీద విశ్వాసం జనానికి కలిగింది కాబట్టి ఆ రోజు దే ఓటెడ్ హిమ్ అవుట్ ఆఫ్ పవర్. ఆయన ఓడిపోయిన తర్వాత ఈరోజు ది ఆనెస్టీ లైజ్ ఆన్ యూ. ఈరోజు మీరు కూర్చొని మీరు ఏం హామీలు ఇచ్చారు, మీరేం చేశారు, మీరు ఎట్లా సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని నమ్పాలా దాని మీద ఫోకస్ చేయి. దాన్ని ఎట్ట చేయాలని చేయకుండా 24 గంటలు కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఆడ ప్యాలెస్ కట్టాడు, ఇది చేశాడు. రోజు ఆయన దూషణేనా? మీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చింది ఆయన దూషించేదానికే, మెరుగైనటువంటి పాలన చేసేదానికే? ఫస్ట్ థింగ్ ఐ వాంట్ క్లారిటీ. మీరు చెప్పండి, దేని మీద పెట్టాలా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.